తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా, అనుకున్న ఆశయాలను నెరవేర్చుకున్నామా, అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నామా అని చెప్పి ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమైనా పరిస్థితులు మారినాయా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఆసనమైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చింపిన విస్తరగా మారిన విషయం వాస్తవం. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేవలం ఒక కుటుంబము ఆదాయం పెరిగింది తప్ప ఏదో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం ఇలా తెలంగాణలో జొర్రి ఉద్యమకారుల రూపంలో ఇలా తెలంగాణలో జొర్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. 1400 బలి తీసుకున్న సందర్భంలో ఇవాళ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్ పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.